ఊపిరికి కదా ముక్కు సంకేతిస్తాం. వాసన ఊపిరికి అంతర్గతమేనండి. ఊపిరితోనేగా వాసన చూస్తారు మీరు. ఊపిరిని విడిచి వాసన చూడడం, వాసన చూడడానికి ఊపిరి కాక వేరొక సాధనాన్ని స్వీకరించడం కుదరదు. ఊపిరి వాసన రెండింటినీ ఏకీకృతమయ్యే స్వీకరిస్తాం మనం. అమ్మవారి ఊపిరి, మన ఊపిరి మీరు బాగా ఆలోచించండి. మన ముక్కు అనొకసారి వదిలి అని పీల్చాను అనుకోండి, నా ఆయుర్దాయం తరిగిపోతుంది. నేను ఒక్క ఊపిరి తీసి ఒక ఊపిరి వదిలితే నా ఆయుర్దాయం తగ్గిపోతుంటుంది. ఎందుకంటే నాకు ఇన్ని ఊపిరిలు అని ఇస్తాడు పరమేశ్వరుడు. నేను ఆ ఊపిరులు తీసి ఊపిరులు విడిచిపెట్టడంలో నా ఆయుర్దాయం పూర్తయిపోతుంటుంది. కానీ ఆ ఊపిరి, అమ్మవారు కూడా ఊపిరి తీసి ఊపిరి వదులుతుంది. దేంతో? ఈ ముక్కుతోటే. కాబట్టి ఇప్పుడు ఈ ముక్కు నా ఆయుర్దాయమును నిర్ణయించగలిగినటువంటి చిహ్నము. మీరు బాగా పసిగట్టారో లేదో, ఈ ముక్కుయే నా ఆయుర్దాయమునకు సూచన. అమ్మవారి ముక్కులోంచి వచ్చేటటువంటి ఊపిరి ఆవిడ విడిచిపెడుతుంది, ఆవిడ ఊపిరి తీస్తుంది. ఆవిడికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి. అవి కూడా అమ్మవారి ఆయుర్దాయానికి సూచనలా? కాదు. మరి ఏమిటవి? అంటే ఏ ప్రయోజనం లేకుండా అలా ఉంటుందా ఊపిరి? మామూలుగా తీసి విడిచిపెట్టడం. లేకపోతే అమ్మవారి ఊపిరికి కూడా ఏదైనా సంకేతం ఉంటుందా? ఆ ఊపిరి ఏదైనా అయి ఉంటుందా? ఏమైనా అయి ఉంటుందా? ఏమై ఉంటుంది? అమ్మవారి యొక్క ఊపిరి, అమ్మవారు విడిచిపెట్టి అమ్మవారు తీసినటువంటి ఊపిరియే శృతి, వేదం. ఎందుకని నేను మీకు తరచు సభల్లో చెప్పా, నేను ముందా నా ఊపిరి ముందా? నేను నా ఊపిరి ఒక్కసారే. నేనే నా ఊపిరి, నా ఊపిరే నేను. నాకన్నా ముందు నా ఊపిరి ఉండదు. నేను పుట్టిన అరగంటకి నాకు ఊపిరి రావడం ఉండదు. నా ఊపిరి నేను ఒక్క కాలంలోనే ఉంటాం. నా ఊపిరి ఎప్పుడు మొదలైందో నా ఆయువు అప్పుడు మొదలైంది. అమ్మవారు ఊపిరిని తీసి విడిచిపెట్టడం అంటే వేదం.